అయిపోయింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అయితే ఇంకా నెరవేరలేదు. దాంతో ఇప్పుడు ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ విషయంలో బకాయిలు చెల్లించేటప్పుడు పీఆర్సీ ఇచ్చేదెప్పుడు అంటూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిన అనంతరం పీఆర్సీ గురించి ఆలోచిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అసలు బకాయిలు ఎప్పటికి చెల్లిస్తారు, పీఆర్సీ ఎప్పటికి అమలు చేస్తారు అని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయంలో ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెవెన్యూ కళ్యాణ మండపంలో వివిధ శాఖల ఉద్యోగులు సంఘ నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉద్యోగుల బకాయిలు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయన్నారు. బకాయిల కోసం ఉద్యోగులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు 2014లో 20% ఐఆర్ చెల్లిస్తామని చెప్పి అప్పుడు ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27% ఐఆర్ ఇస్తామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించారు అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన ఉద్యోగులకు సంబంధించి పే రివిజన్ కమిషన్